హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అండి. సండే రోజు మార్నింగ్ లేచి తలస్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇవాళ సండే నాన్ వెజ్ తెచ్చుకుంటారు కాబట్టి ఇంకా నాన్ వెజ్ ముట్టుకోకముందే పూజ కంప్లీట్ చేయాలని పూజ అయితే చేస్తున్నానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా సాటర్డే రోజు మా సుమ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు నైట్ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయారు. రేపు వస్తామని చెప్పి, ఎందుకంటే మా అల్లుడు గారికి కొంచెం పని ఉందని ఇంటికైతే వెళ్ళారండి. ఇంకా ఆ రోజు నైట్ ఉండమంటే ఉండలేదు. ఇంకా వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా రమ్మని చెప్పారు, వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా రేపుటికి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే మినపప్పు పట్టి పెట్టానండి. ఇడ్లీ పిండి కలిపి పెట్టాను. బ్రేక్ఫాస్ట్ వీడియో షార్ట్ వీడియోలు అయితే పెట్టాను, లాంగ్ వీడియోలో యాడ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే సండే రోజు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా బియ్యం కడిగి పక్కకైతే పెట్టేశాను. మా వారు వెళ్ళి ఉదయం చికెన్ అయితే తీసుకొచ్చారు. చికెన్ కూడా క్లీన్ చేస్తున్నానండి. చికెన్ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 2 స్పూన్లు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అదేవిధంగా దీనికి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయాలి. ఇది కొనుక్కొచ్చిన కారం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది, చూసి వేసుకోవాలి. అదేవిధంగా కల్లుప్పు వేసానండి. ఇదంతా వేసిన తర్వాత చికెన్కి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు నేను వంటకు కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి, కొన్ని లవంగాలు, యాలకులు, చెక్క వేసి మిక్సీ పట్టుకోవాలండి. చికెన్లోకి ఎండు కొబ్బరి కొందరైతే ఫ్రై చేస్తారండి, లైట్గా ఫ్రై చేసి మిక్సీ పడతారు. కానీ నేను డైరెక్ట్ ఇలా ఎండు కొబ్బరి డైరెక్ట్ అయితే మిక్సీ పడతానండి. ఇంకా పౌడర్ చేసి పక్కకు పెట్టిన తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. చికెన్ అయితే వేస్తున్నానండి స్టవ్ మీద. మా సుమ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అక్కడనే చేసేస్తాము వద్దులే అని చెప్పింది. కానీ నేను ఆల్రెడీ నైట్ ఇడ్లీకి నానబెట్టాను కదా, ఇడ్లీ పిండి అయితే తడివి పెట్టాను. మళ్ళీ వేస్ట్ అవుతుంది ఎందుకులే, ఇక్కడనే తిందురని చెప్పాను. అంటే పిండి వేస్ట్ అవుతుందని రమ్మంటున్నారు కానీ ప్రేమ అభిమానాలు లేవు అని మీరు అనుకోవచ్చు. మీ డౌట్ ఎలా వస్తుందో నాకు తెలియదా? అదేం లేదండి, ఇంకెలాగో పిండి నానబెట్టాను కదా, మళ్ళీ ఎక్స్ట్రాగా అక్కడ ఎందుకు చేయడంలే, ఇక్కడే తిందురని చెప్పాను. అంత మాత్రాన ప్రేమ అభిమానాలు లేవు అని అనుకోకండి. ఇక వీడియో విషయానికి వస్తే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటాలు కూడా వేసి మగ్గనివ్వాలండి. టమాటా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అందులో చికెన్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ పచ్చి స్మెల్ పోయేదాకా అలా మగ్గించుకోవాలండి. ముందే వాటర్ అయితే పోయొద్దు. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనికి సరిపడిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మేము కొంచెం సూప్ ఎక్కువగానే తింటాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే పోస్తున్నాను. ఇలా వాటర్ పోసి కలిపిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు అయితే యాడ్ చేశానండి. నేను పెరుగు వేస్తే చాలా బాగుంటుంది చికెన్. పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత చికెన్ మీద మూత పెట్టేసి దీన్ని చిన్న స్టవ్ మీదకి అయితే మార్చాను. ఇప్పుడు పెద్ద స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కలర్ రైస్ అయితే చేస్తున్నానండి. కలర్ రైస్ అంటే బిర్యానీ రైస్ అనే అర్థం, బగారా రైస్. గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాయిన తర్వాత ఉల్లిపాయలు, ఆలుగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో లవంగాలు, యాలకులు, చెక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ఎన్ని బియ్యం పోసుకుంటామో దానికి 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ మరిగే లోపు చికెన్ కూడా అయిపోయింది చూడండి. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఆగండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడడానికే బాగుంటుందా, తినడానికి బాగుండదా అని మీరు క్వశ్చన్ వేస్తారు, అందుకనే చెప్తున్నాను. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది.
ఇందులో ఫైనల్గా కొత్తిమీర ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకొని పక్కకైతే పెట్టేసేయాలి. చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇంకా మా సుమ ఉండి నేను వచ్చిన తర్వాత వంట చేసుకుందాం, నువ్వు ఒకదానివి ఏం చేయొద్దులే అని చెప్పింది. కానీ ఇంకా వాళ్ళు ఏ టైంకి వస్తారో ఇంకా నా పని కూడా అయిపోయింది. ఇప్పుడు చేసేది ఏం లేదు, ఫ్రీగానే ఉన్నానని వంట అయితే చేస్తున్నానండి. వాళ్ళు వచ్చేవరకు వంట కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఫ్రీగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వంట ముందలు పెట్టుకుంటే ఏం మాట్లాడడానికి రాదని ఇంకా ముందే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఒకవైపు బగారా రైస్ కోసం వాటర్ కూడా మరిగిపోయింది. ఇప్పుడు ముందుగానే నానబెట్టాను కదా రైస్, ఆ రైస్ అయితే వేసానండి. వేసి కలిపి మూత అయితే పెట్టాను. ఈ రైస్ అయ్యేలోపు కొన్ని అంట్లు ఉన్నాయి, అంట్లు కూడా కడిగేస్తున్నానండి. ఇంకా ఒకటేసారి పని అంతా అయిపోతుంది లేట్ చేయకుండా. అంట్లు తోమడం అయితే అయిపోయిందండి, మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఈలోపు రైస్ కూడా మగ్గిపోయింది. ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి దీన్ని ఇలా పైన ఇలా అనుకొని దీనిపైన మూత పెట్టి ఒక 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. అంతే, కలర్ రైస్ కూడా రెడీ అయిపోయింది, బగారా రైస్. నేను వంట చేసిన 1/2 అవర్కి అయితే సుమ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏ టైంకి వచ్చారంటే 11 అయిందండి. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేశారు. బ్రేక్ఫాస్ట్ వీడియో అనేది షార్ట్ వీడియోలో పెట్టాను, లాంగ్ వీడియోలో పెట్టలేదు. అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము. మాట్లాడిన తర్వాత లంచ్ టైం కూడా అయిపోయింది. లంచ్ టైంకి లంచ్ అయితే చేస్తున్నామండి. ఈ వీడియో ఇవాళకి ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయడం అసలు మర్చిపోకండి, నాకు పాయింట్స్ వస్తాయి. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అసలు ఇవ్వట్లేదు. లైక్స్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.